దివ్యవాణి టీవీ వీక్షిస్తున్న మీ అందరినీ అమృతవాక కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ దినము కుటుంబంలో పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేటువంటి అంశమును గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుంటాం. పిల్లలు ఏ విధంగా తమ వ్యక్తిత్వంలో ఎదగాలి, వాళ్ళ పర్సనాలిటీ ఎలా డెవలప్ అవ్వాలి, దానికి తల్లిదండ్రుల యొక్క బాధ్యతలు ఎంత అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి. మామూలుగా పర్సనాలిటీ అని చెప్పేటప్పుడు గుడ్ అపియరెన్స్ అని అనుకుంటారు. గుడ్ అపియరెన్స్ అంటే ఏమిటి అర్థం? నా కుమారుడు చూడటానికి ఎత్తుగా ఉన్నాడు, బాగున్నాడు, చక్కగా ఉన్నాడు, హెయిర్ స్టైల్ బాగుంది, అతని యొక్క రంగు బాగుందని చెప్పటం. కూతురు అయితే నా కూతురు చాలా అందంగా ఉంది, చక్కగా ఉంది, ఆమె నడక బాగుంది, ఆమె చిరునవ్వు బాగుందని చెప్పి గుడ్ అపియరెన్స్ గురించి పర్సనాలిటీ అనుకుంటారు. కానీ పర్సనాలిటీ అంటే అది కాదు. అది ఒక అంశంగా ఉండవచ్చు. గుడ్ అపియరెన్స్ ఒక అంశంగా ఉండవచ్చు, కానీ అదే పర్సనాలిటీ అని మనం చెప్పలేము. పర్సనాలిటీ అనేటువంటి వ్యక్తిత్వం అనేటువంటి ఒక విషయం చాలా లోతైనటువంటి ఒక విషయం. ఆ వ్యక్తిత్వం గురించి మనం చెప్పాలంటే ఒక వ్యక్తికి శారీరకముగా, మానసికంగా మరియు సాంఘికముగా, తర్వాత విశ్వాసపూరితంగా, ఆధ్యాత్మికంగా అన్ని రంగంలో కూడా ఒక మనిషి బాగా ఎదగటం పర్సనాలిటీ అంటే. దానికి తల్లిదండ్రుల యొక్క బాధ్యత చాలా అవసరం. తల్లిదండ్రులు కేవలం పిల్లలు అందంగా ఉండాలి అని దానికోసం మాత్రం శ్రమ తీసుకోకుండా అన్ని విషయంలో కూడా క్యారెక్టరు, గుణగణాలు, పిల్లలు ఏ విధంగా తయారవుతున్నారనే విషయాన్ని తల్లిదండ్రులు ముందుగానే తెలుసుకొని దానికి తోడ్పడాలి. పిల్లల్ని ఆ విధంగా పెంచడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే పర్సనాలిటీ అంటే ఈ అన్ని విషయంలో కూడా ఒక బాబు కానీ ఒక పాప కానీ బాగా ఎదిగి ఒక మెచ్యూర్ అయినటువంటి ఒక పరిస్థితులు వచ్చిందంటే రేపు ఎక్కడైనా సరే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ పరిస్థితుల్లో కూడా పిల్లలు బాగుంటారు. వాళ్ళకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. వాళ్ళు స్వయం కృషి చేసి తమ జీవితాన్ని దేవుని చిత్త ప్రకారం బాగు చేసుకుంటారు. మొట్టమొదటగా తల్లిదండ్రుల యొక్క బాధ్యత అవసరం. తల్లిదండ్రులు ఇద్దరు కూడా తమ పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్ కావటానికి శ్రద్ధ తీసుకోవాలి. ఒక వ్యక్తి, మీ బాబు కానీ మీ పాప కానీ పర్సనాలిటీ విషయంలో డెవలప్ అవ్వాలంటే ఎక్కడెక్కడ ఇది సాధ్యమవుతుందంటే ఫస్ట్ కుటుంబము, ఫ్యామిలీ. రెండోది కల్చర్, పర్యావరణము. మూడోది నైబర్హుడ్ అంటే పక్కింటిలో ఉన్నటువంటి పరిస్థితి. ఆ తర్వాత బడి, స్కూలు. ఇలాంటి స్థలములలోనే ఆ పిల్ల యొక్క పర్సనాలిటీ డెవలప్ అవటానికి అవకాశాలు దొరుకుతుంటాయి. మంచి పర్సనాలిటీగా తయారు కావచ్చు, లేకపోతే ఒక చెడు పర్సనాలిటీగా తయారు కావచ్చు. ఈ విధంగా పర్సనాలిటీ డెవలప్ చేయడానికి మొట్టమొదటగా కుటుంబ పరిస్థితి బాగుండాలి. ఆ కుటుంబ యొక్క వాతావరణం, ఆ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితి చాలా సహాయపడినట్లుగా ఉంటే పిల్లలు మంచి పిల్లలుగా తయారవుతారు. ఒక కుటుంబమును మనం తీసుకున్నట్లయితే ఆ కుటుంబంలో తల్లి, తండ్రి, బిడ్డ. పుట్టిన తర్వాత ఒక బిడ్డకు కొన్ని సంవత్సరం వరకు తల్లియే తనకు సర్వమని ఆ బిడ్డ అనుకుంటుంది. ఎందుకంటే తనకు కావలసినటువంటి అన్నిటిని కూడా తల్లియే చేస్తుంది. ఆకలిగా ఉన్నప్పుడు పాలు ఇవ్వటం, అలసిపోయినప్పుడు తను నిద్ర పెట్టడానికి సహాయం చేయటం, తనకు స్నానం చేయటం, తినిపించటం, బట్టలు మార్చటం, ఈ విధంగా తల్లి అన్ని పని చేస్తుంది. కాబట్టి ఆ బిడ్డకు మామూలుగా ఏంటంటే అట్రాక్షన్ మమ్మీ అట్రాక్షన్.
అమ్మే ముఖ్యం, అమ్మే ప్రపంచం, అమ్మ ఉంటే చాలు. అందువలన ఫస్ట్ ఫ్యూ ఇయర్స్లో తండ్రి మీద ఆ బిడ్డకు అంత ఆకర్షణ ఉండదు. తండ్రిని చూస్తుంది, నవ్వుతుంది, కానీ ఎక్కువగా ఎవరిని పట్టుకుంటుందంటే తల్లినే పట్టుకుంటుంది. తల్లి తనకు కావాలి, అండదండగా ఉండాలి. నిద్రపోయేటప్పుడు అమ్మ పక్కన ఉండాలి, ఎక్కడికి బయటికి పోయినప్పుడు అమ్మ ఉండాలి. అమ్మ లేకపోతే ఆ పిల్ల ఏడుస్తుంది. నాన్న ఉన్నప్పటికీ కూడా అమ్మ ఉండాలి. ఈ విధంగా ఆ పసిబిడ్డ యొక్క పర్సనాలిటీ ఫస్ట్ మొట్టమొదటగా ఆ తల్లి యొక్క ప్రేమలో నుంచి వస్తుందన్నమాట. ఆ తర్వాత చూస్తే ఆ బిడ్డ నడవటానికి నేర్చుకుంటుంది, మాట్లాడటానికి నేర్చుకుంటుంది, ఇంకా కొన్ని విషయాల్ని అవగాహన చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఇవన్నీ జరిగేటప్పుడు తల్లి మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నది. తల్లి తనకు అన్ని అని చెప్పేసి అనుకుంటుంది. తండ్రి మీద అంత ఎక్కువగా పట్టుదల ఉండదు తల్లే. ఒక 5-6 సంవత్సరాలు అయిన తర్వాత 7-8 ఆ యొక్క సంవత్సరం వచ్చేటప్పుడు ఇప్పుడు అటెన్షన్ మారుతుందన్నమాట. ఇప్పుడు స్వయంగా నడవగలదు, స్వయంగా ఏదో పని చేసుకోగలదు. కాబట్టి అమ్మ మీద ఉన్నటువంటి ఈ ఆకర్షణ కొంచెం తగ్గి ఇప్పుడు నాన్న మీదకి వెళ్తుందన్నమాట. నాన్నను చూస్తుంది, ఆ బిడ్డ చూస్తుందన్నమాట. నాన్న ఎటువంటి వాడు, నాన్న ఎత్తుకున్నప్పుడు ఆయన యొక్క బలం, ఆయనలోటువంటి ఒక శక్తి, నాన్న దగ్గర ఉన్నటువంటి ఒక అధికారం, వీటన్నిటిని చూసినప్పుడు కరేజ్, స్ట్రెంగ్త్, అథారిటీ అంటారు. ఈ గుణగణాలని నాన్నలు చూస్తే ఆ బిడ్డకి ఇప్పుడు నాన్న అంటే ఒక హీరో అయిపోతాడు. చిన్న బాలుడైతే అతనికి హీరో ఎవరు? ఇప్పుడు వాళ్ళ నాన్నే. నాన్న చూస్తాడు, డాడీ నాకు సర్వమని అనుకుంటాడు. అమ్మ మీద ఉన్నటువంటి అట్రాక్షన్ ఇప్పుడు చిన్నగా మారి నాన్న దగ్గరికి వస్తుంది. ఈ విధంగానే ఈ పర్సనాలిటీ అనేది పిల్లల్లో డెవలప్ అయిపోతున్నది. అందువలన మొట్టమొదటగా తల్లిదండ్రులు ఆ బిడ్డకు కావలసిన అన్నిటినీ కూడా అన్ని విషయంలో కేవలం శారీర సంబంధమైనటువంటి అవసరములు మాత్రం కాకుండా మానసికంగా ఆ బిడ్డ ఏ విధంగా ఎదగాలి, మళ్ళా దేవుని భక్తి, దేవుని మీద ఉన్నటువంటి భక్తి విశ్వాసాన్ని కూడా పెంచేది తల్లిదండ్రులే. అందువల్ల ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఫస్ట్ తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఆ బిడ్డ పక్కింటిలో ఉన్నటువంటి పిల్లలతో మాట్లాడుతుంది, పక్కింటి వాళ్ళు తమ ఇంటికి వస్తారు, వాళ్ళతో పరిచయం అవుతుంది, పక్కింటి వారిని చూస్తుంది, ఆ పక్కింట్లో జరుగుతున్న విషయాలను కూడా గమనిస్తుంది. అందువలన వాతావరణం ఇప్పుడు కుటుంబం నుంచి పక్కింటికి వెళ్ళిపోతుంది, నైబర్హుడ్కి వెళ్ళిపోతుంది. ఆ నైబర్హుడ్లో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఆంటీ ఉండవచ్చు, అంకుల్ ఉండవచ్చు, లేకపోతే తాతయ్య ఉండవచ్చు. వారితో కలిసి మాట్లాడటం, కొన్ని విషయాలను చూడటం, నేర్చుకోవటం, ఈ విధంగా ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి వాళ్ళతో ఈ పిల్ల ఎదుగుతుంది. కాబట్టి పర్సనాలిటీ డెవలప్మెంటు నైబర్హుడ్ నుంచి వస్తుంది. ఆ తర్వాత చూస్తే పర్యావరణం అంటారు, కల్చర్ అంటారు. ఆ బిడ్డ ఎక్కడ పుట్టింది, ఏ సాంప్రదాయంలో పెరుగుతుంది, ఆ బిడ్డలో ఉన్నటువంటి అసలైనటువంటి గుణగణాలు ఈ సాంప్రదాయం, కల్చరు, ట్రెడిషను అని అంటారు. దీన్ని కూడా గమనిస్తుందన్నమాట. ఉదాహరణకు చెప్పాలంటే తల్లిదండ్రులు దేవుడి మీద ఎక్కువ భక్తి ఉన్నవాళ్ళు అనుకోండి, ఆ బిడ్డను తీసుకొని వెళ్ళాలి, చర్చికి తీసుకెళ్ళాలి, దేవాలయంలోకి తీసుకెళ్ళాలి. అలా పోయేటప్పుడు తల్లిదండ్రులు ఏ విధంగా దేవుని దండం పెట్టుకుంటున్నారు, ఏ విధంగా దేవుని వైపు చూస్తున్నారు, ఇవన్నీ కూడా చూసి ఈ పిల్ల నేర్చుకుంటుందన్నమాట. కాబట్టి ఫస్ట్ ఫ్యామిలీ, ఆ తర్వాత నైబర్హుడ్, ఆ తర్వాత చూస్తే వాతావరణం, పర్యావరణం, దానిలో కూడా ఈ పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆ తర్వాత స్కూల్లో కూడా తనతో పాటు ఉన్నటువంటి తన స్నేహితులు, పిల్లలు, టీచర్సు, వీళ్ళని చూసి వాళ్ళ ద్వారా కూడా తన యొక్క వ్యక్తిత్వము అభివృద్ధి కావటానికి అక్కడ అవకాశం ఉంది. అందువలన మరి ఎక్కువగా పియర్ గ్రూప్ అంటారు, పియర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. తనతో పాటు కలిసి మెలుస్తున్నటువంటి పిల్లలు, చిన్న క్లాసులో చదువుతున్న పిల్లల్ని చూడండి, ఇంటికి వచ్చిన తర్వాత నీ ఫ్రెండ్ ఎవరంటే పేరు చెప్తుందన్నమాట. తన పక్కన కూర్చున్నటువంటి బాబు కానీ పాప కానీ, మరి మీ మిస్ పేరు ఏమిటంటే మిస్ పేరు చెప్తుంది, మీ స్కూల్ పేరు ఏంటంటే స్కూల్ పేరు చెప్తుంది. ఆ స్కూల్లో జరుగుతున్న విషయాలను కూడా ఇంటికి వచ్చి అమ్మ నాన్నకు అందరికి చెప్తుందన్నమాట. అంటే ఆమె పర్సనాలిటీ, ఆ పిల్లలో ఉన్నటువంటి నైపుణ్యాలు కూడా
ఎదగటానికి పైకి రావటానికి ఆ స్కూల్లో ఉన్నటువంటి వాతావరణం కూడా ఉపయోగపడుతుందన్నమాట. ఈ విధంగా ఒక బిడ్డ యొక్క పర్సనాలిటీ వ్యక్తిత్వము అభివృద్ధి అవటానికి మొట్టమొదటగా తల్లిదండ్రులు, తర్వాత నెయిబర్సు, తర్వాత పియర్ గ్రూపు, తర్వాత స్కూలు, ఇలాంటి పరిస్థితిలో ఎదగటానికి అవకాశం ఉన్నది. ఒక కుటుంబంలో పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంటు దాని గురించిన అంశం మనం ఇప్పుడు వింటున్నాము. ఇంకా కొన్ని విషయము ఒక చిన్న బ్రేక్ తర్వాత చూసుకుంటాం. దివ్యవాణి టీవీ వీస్తున్న మీ అందరినీ కూడా అమృతవాక్ కార్యక్రమానికి ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించుకున్నటువంటి అంశము ఒక కుటుంబంలో పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్. ఆ పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఎవరెవరు సహాయం చేస్తారు? తల్లిదండ్రులు, తర్వాత నెయిబర్సు, తర్వాత తనతో పుట్టినటువంటి వాళ్ళు, తర్వాత స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు అని ఈ విధంగా చెప్పాం. ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన ఒక విషయం ఏంటంటే, చిన్నపిల్లలు ఇంట్లో ఉన్నారంటే తల్లిదండ్రులు అన్ని విషయంలో సర్వ జాగ్రత్తగా ఉండాలి. పిల్లల ముందే తల్లిదండ్రుల మధ్య ఏదైనా తగాదా జరిగిందనుకోండి, ఏదైనా వాగ్వాదం జరిగిందనుకోండి, దాన్ని పిల్లలు చూస్తారు. ఉదాహరణగా ఒక తండ్రి తాగేసి ఇంటికి వచ్చినప్పుడు తన భార్యను తిట్టటం, కొట్టటం ఇదంతా జరిగిందంటే ఎక్కువగా అఫెక్ట్ అవుతుంది ఎవరికంటే ఆ పిల్లలకే కానీ మీకు కాదు. మీ మాటలు, మీ క్రియలు, మీరు చేస్తున్న అన్నింటినీ కూడా పిల్లలు గమనిస్తున్నారు. ఒక ఇంట్లో ఒక తల్లి ఎప్పుడు ఏదో సనుగుతుంటుంది, ఏదో రెచ్చగొడుతుంది, ఎప్పుడు చూసినా అరుస్తుందంటే అది కూడా పిల్లల్ని అఫెక్ట్ చేస్తుంది. కనుక తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని పిల్లల యొక్క మంచి కోసం, పిల్లల యొక్క మేలు కోసం వారు తమ యొక్క మాటలను, క్రియలను, తలంపులను జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడే పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది బాగవటానికి అవకాశం ఉన్నది. ఇప్పుడు ఉదాహరణగా చెప్తే, ఒక ఇంట్లో తల్లిదండ్రుల మధ్య ఎప్పుడు చూసినా తగాదా జరుగుతుంది అనుకోండి, ఎప్పుడు పోట్లాడుకుంటున్నారు, అక్కడ కొట్టడం, తిట్టడం ఇది జరుగుతుంది అనుకోండి, ఆ పిల్లలు చూసి ఇప్పుడు నాన్నగారు ప్రతిరోజు తాగేసి ఇంటికి వస్తున్నాడంటే నాన్న చూస్తే ఆ పిల్లకి భయం వస్తుంది. అందువలన అమ్మ వెనకపోయి నిలబడి భయంతో పట్టుకుంటుంది. లేకపోతే అమ్మ ఎప్పుడు చూసినా రెచ్చగొడుతుంది, ఎప్పుడు చూసినా అరుస్తుందంటే అమ్మను దూరం చేసి నాన్న దగ్గర పోయి కూర్చుంటుంది. అంటే ఇక్కడ చూడండి, నాన్న బాగలేదంటే అమ్మ దగ్గరికి వెళ్తుంది, అమ్మ బాగలేదంటే నాన్న దగ్గరికి వెళ్తుంది. ఈ విధంగా ఈ పిల్లలు అల్లకల్లోలంలో అలమాడిపోతారు. ఇది కుటుంబంలో జరుగుతున్న విషయాలు. మరి ఒక విషయం ఏంటంటే, తల్లిదండ్రులు పిల్లల్ని నిజంగా స్వయంగా ప్రేమించడానికి ప్రయత్నం చేయాలి. ఇద్దరు అమ్మ నాన్న ఇద్దరు కూడా ఒక బిడ్డను మరీ ముద్దుగా పెంచారనుకోండి, ఆ పిల్ల ఏ తప్పు చేసినా ఏం చెప్పలేదనుకోండి, ఆ పిల్లను కట్టుదిట్టముతో పెంచకుండా, మంచి నడవడికలు నేర్పించకుండా ఇద్దరు కన్ను మూసుకొని ప్రేమిస్తున్నారు అనుకోండి, ఆ బిడ్డ పర్సనాలిటీ బాగుండదు, చెడిపోయిన ఒక బిడ్డగా మారుతుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఆ బిడ్డను స్పాయిల్ చేశారు, పర్సనాలిటీ స్పాయిల్ చేశారు. అంటే నేనేం చేస్తున్నాను చెప్తున్నాను. ఇప్పుడు తండ్రి ఒకరోజు లేకపోతే ఒక విధంగా ఆయన కొంచెం స్ట్రిక్ట్గా ఉంటే అమ్మ మెత్తగా ఉండాలి. అమ్మ ప్రేమ చూపిస్తుంది అనుకో, నాన్నగారు కొన్ని విషయంలో కట్టుదిట్టంతో ఉండాలి. చదువుతున్నటువంటి సమయంలో చదవాలి, ఆడుకున్నటువంటి సమయంలో ఆడాలి, ప్రార్థన చేసిన సమయంలో ప్రార్థన చేయాలి అని కట్టుదిట్టముతో నాన్న చెప్పాడనుకో, అమ్మ కూడా దానికి ప్రోత్సాహం చేసి అవును నాన్నగారు చెప్పిన ప్రకారం ఉండాలి చెప్పటం. కాబట్టి ఇద్దరు కూడా కన్ను మూసుకొని ఆ పిల్లను ప్రేమించి ఆ పిల్లను తిట్టకుండా కొట్టకుండా ఉంటే ఇట్ బికమ్స్ అ స్పాయిల్డ్ చైల్డ్. అదే సమయంలో ఇద్దరు కూడా ఆ బిడ్డను ద్వేషించారనుకో, ఇద్దరు కొడుతున్నారు, ఇద్దరు తిడుతున్నారంటే అది కూడా ఆ పిల్ల యొక్క పర్సనాలిటీని నాశనం చేస్తుంది. కనుక తల్లిదండ్రులు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఒకరు గట్టిగా ఉన్నప్పుడు, ఇప్పుడు నాన్నగారు తిడుతున్నప్పుడు అమ్మగా కొంచెం మెదలకుండా ఉండాలి, అమ్మ తిట్టినప్పుడు నాన్నగారు మెదలకుండా ఉండాలి. ఎందుకంటే ఎవరో ఒకరు ఆ పిల్లను మందలించి ఒక మంచి పరిస్థితులు తీసుకురావటానికి
ఇద్దరు కూడా ప్రయత్నం చేయాలి. లేకపోతే ఈ పిల్లల మనసులో వచ్చినది అంటే కన్ఫ్యూషన్ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ వస్తుంది, తర్వాత ఒక రకమైన టెన్షన్లో ఈ పిల్లలు పడిపోతారు. ఇది కాకుండా తల్లిదండ్రులు వివేకముతో తన బిడ్డలను పెంచడానికి ప్రయత్నం చేయాలి. పిల్లల యొక్క మనస్తత్వం ఏంటంటే ఏ పసిబిడ్డ అయినా సరే అమ్మ నాన్న ఇద్దరు బాగుండాలి, అమ్మ నాన్న ఇద్దరు కలిసిమెలిసి ఉండాలి, అమ్మ నాన్న ఇద్దరు నవ్వుతూ ఉండాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలి, ఐక్యమత్యంగా ఉండాలని పిల్లలు ఇద్దరు ఎప్పుడు కోరుతుంటారు. ఇది పిల్లల యొక్క మనస్తత్వం. అమ్మ నాన్న బాగుండాలని కోరుతుంటారు, నోరుదరు చెప్పరు, కానీ వారి మనసులో ఉన్నది, వాళ్ళ యొక్క ఇష్టం ఏంటంటే ఇద్దరు బాగుండాలని చెప్పి. అందువలన తల్లిదండ్రులు ఏం చేయాలంటే, ఒక తండ్రి నీ బిడ్డను ప్రేమిస్తున్నావు, నీ బిడ్డను మంచి చేయాలంటే, ఒక తండ్రి తన బిడ్డకు మంచి చేయాలంటే నీ భార్యను ప్రేమించు. నీ భార్యను ప్రేమించినప్పుడు ఈ బిడ్డ చూస్తుంది. చూసినప్పుడు ఆ బిడ్డకు తెలుస్తుందన్నమాట, నాన్నగారు మంచివాడు, నాన్నగారు అమ్మను ప్రేమిస్తున్నాను. పేరెంట్స్ మీ పిల్లలకి మేలు చేయాలంటే, మీ పిల్లలకి మేలు కల్పించాలంటే మీరు చేయవలసింది ఏంటంటే ఇద్దరు పరస్పరంగా ప్రేమించుకోండి. మీరిద్దరు పరస్పరంగా ప్రేమించుకుంటే దానిని చూసి పిల్లలు సంతోషిస్తారు. ఇది తల్లిదండ్రులు గమనించవలసినటువంటి విషయం. ఇప్పుడు స్కూల్లో నుంచి ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చాడు, ఎన్ని సబ్జెక్టులు పాస్ అయింది, ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయింది, పర్వాలేదు. ఆ ప్రోగ్రెస్ కార్డు తీసుకొచ్చేటప్పుడు అన్ని సబ్జెక్టులు పాస్ అయిందనుకో, మంచి మార్క్ పొందిందనుకో, పిల్లను మనం మెచ్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. ఒకవేళ 2-3 సబ్జెక్టులు పోయిందనుకోండి, వెంటనే తిట్టడం కొట్టడం అనేది మంచిది కాదు. ఎందుకంటే ఆ పిల్లలు నిరుత్సాహపడిపోతారు. ఓడిపోయినప్పుడు గేమ్స్లో కానీ స్టడీలో కానీ ఓడిపోయినప్పుడు ఆ పిల్లలు చాలా బాధతో కలిసి నీ దగ్గరికి వస్తారు. ఆ టైంలో తల్లిదండ్రులు ఆ పిల్లలను అండర్స్టాండ్ చేసుకొని ప్రోత్సాహం చేయాలి. సరే బాబు, మ్యాథ్స్లో పోయింది, ఇప్పుడు పర్వాలేదు, ప్రయత్నం చేయి, వచ్చేసారి పాస్ అవుతావు, తప్పకుండా నువ్వు ఉదిరిని అవుతావని చెప్పి తల్లిదండ్రులు పిల్లలకు ఆ ప్రోత్సాహం చేయటం. ఆ తర్వాత ఎంకరేజ్మెంట్ చేసినప్పుడే పిల్లల యొక్క పర్సనాలిటీ బాగా డెవలప్ అవుతుంది. ఇంగ్లీషు రైటర్ ఒకరు జాన్ రస్కిన్ అనేటువంటి వాడు ఏం చెప్పాడంటే, ప్రపంచంలో మనం చూస్తున్నటువంటి గొప్ప గొప్ప మేధావులు, పండితులు, వీరందరి యొక్క జీవితం చూస్తే చిన్నతనంలో వారి తల్లిదండ్రులు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రోత్సాహం, తల్లిదండ్రులు చెప్పిన మంచి మాటల వల్లనే ఆ పిల్లలు వాళ్ళ యొక్క పర్సనాలిటీ డెవలప్ అయి రేపటి వాళ్ళు పెద్ద పెద్ద స్థానములు ఉన్నప్పుడు అది దానికి కారణం తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఈ మంచి మంచి విషయాలే. కనుక తల్లిదండ్రులు పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్ అవటానికి అన్ని విషయంలో సాంఘికంగా పిల్లలు ఏ విధంగా ఎదుగుతున్నారు, ఇతరులతో మాట్లాడినప్పుడు, ఇప్పుడు ఆడపిల్ల అయితే ఒంటరిగా బయటికి పోగలదా, ధైర్యం కలుగు చేయాలి. ఎప్పుడు అమ్మ తోడుగా పోవటానికి వీల్లేదు. తన కూతురికి ఒక తండ్రి ధైర్యం కలుగు చేయాలి. తన కుమారుడు ఇతరులతో ఎలా ఉన్నాడు, పెద్దవాళ్ళతో ఎలా ఉన్నాడు, పెద్దల్ని మర్యాద చూపిస్తున్నాడా, పెద్దల్ని గౌరవిస్తున్నాడా అని సాంఘికంగా వాళ్ళు ఏ విధంగా వాళ్ళ యొక్క సంబంధం ఎలా ఉందని చెప్పి కూడా చూసుకోవాలి. ఒక ఫ్యామిలీలో తల్లిదండ్రులు మగపిల్లల్ని ఒక రకంగా పెంచాలి, ఆడపిల్లని ఒక రకంగా పెంచాలి. ఆ పద్ధతి ఉంది. అందరినీ ఒకే రకంగా పెంచడం కష్టం, మంచిది కాదు. వీడికి టీ షర్ట్ కావాలి, అందువల్ల అమ్మాయికి టీ షర్టు, వీడికి జీన్స్ ప్యాంట్ కావాలంటే అమ్మాయికి కూడా జీన్స్ ప్యాంటు. అలా కాదు, ఆడపిల్లగా ఎదగటానికి వాళ్ళు సహాయం చేయాలి. మగపిల్లగా ఎదగటానికి, పర్సనాలిటీ డెవలప్ అవటానికి వాళ్ళు సహాయం చేయాలి. బైబిల్ గ్రంథంలో చూడండి, ఒక తండ్రికి కుమారుకి ఉన్నటువంటి సంబంధం గురించి చెప్తున్నారు బైబిల్ గ్రంథంలో. ఎంత చక్కగా ఉందంటే అది ప్రతిసారి చదివేటప్పుడు ఎంత బాగుంటుంది. తండ్రి కుమార్తె, సీరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 42వ అధ్యాయంలో 9వ వచనం నుంచి ఈ విధంగా చెప్పబడుతున్నది. దేవుని వాక్యం చూడండి ఎంత బాగుందని. తండ్రి తన కుమార్తె గూర్చి ఆందోళన చెందును, సహజమే. రేయి అతని కంటికి కునుకు రాదు, రాత్రులు నిద్రపోడు.
ఈ సంగతి కుమార్తెకు తెలియదు. కుమార్తె బాలికగా ఉన్నచో ఆమెకు పెండ్లి కాదేమో అని, పెండ్లి అయినచో ఆమె సుఖింపజాలదేమో అని తండ్రి విచారింతును. పుత్రిక కన్యక అయినచో ఎవరైనా ఆమెను చెరతురేమో అని, ఆమె పుట్టినింటినే గర్భవతి అవుతుందో ఏమో అని అతని భయము. ఆమెకు పెండ్లి అయినచో శీలవతిగా ఉండదేమో అని, లేదా సంతానము కలుగదేమో అని అతని చింత. ఈ పుత్రికకు తలబిరుసు తనము ఉన్నచో కనిపెట్టి ఉండుమో, లేదేని ఆమె నీ శత్రువుల ముందు నీకు తలవంపులు తెచ్చును. నీవు నగర ప్రజల నోళ్లతో నానుదువు, బహిరంగముగా అవమానము పొందగలవు. ఆమె ప్రతి మగవాని ముందు తన అందమును ప్రదర్శింపకుండా, స్త్రీలతో అనవసరంగా మాట్లాడకుండా జాగ్రత్త పడుము. ఈ విధంగా ఒక తల్లి తన యొక్క పిల్లల గురించి ఏ విధంగా ఉండాలని రాయపడి ఉన్నది. ఒక మంచి కుటుంబం అయితే ఎలా ఉండాలని చెప్పి అమెరికన్ సైకాలజిస్ట్ నార్మన్ విన్సెంట్ పీల్ అనేటువంటి ఒక గొప్ప మేధావి ఆయన ఏం చెప్పాడంటే, ఒక హ్యాపీ ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ ఎలా ఉండాలంటే కలిసిమెలిసిగా వాళ్ళు పని చెయ్యాలి, కలిసిమెలిసి వాళ్ళు ప్రార్థన చెయ్యాలి, కలిసిమెలిసి వాళ్ళు భోజనం చెయ్యాలి, కలిసిమెలిసి సరదాగా ఉండాలి, కలిసిమెలిసి వాళ్ళు కుటుంబంలో ఎప్పుడు ఉండాలి. ఈ విధంగా కలిసికట్టుగా ఉంటే పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్ అవుతుంది. ఆ కుటుంబము సంతోషకరమైన శాంతివంతమైనటువంటి ఒక కుటుంబంగా మారుతుంది. ఈరోజు ఈ కార్యక్రమంలో ఒక కుటుంబంలో పిల్లల యొక్క పర్సనాలిటీ ఏ విధంగా డెవలప్ అవ్వాలి, దానికి తల్లిదండ్రుల యొక్క బాధ్యత ఏమి అనేటువంటి విషయాన్ని తెలుసుకున్నాం. మరి ఒక విషయాన్ని మళ్ళా ఒకసారి వచ్చేటప్పుడు కలుస్తాం. నమస్కారం.